పేరు ఆనంద్ కుమార్, డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు ఈ దేశాని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఈయన ర్యాంక్ తహసీల్దార్ గారు. ఈయన డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఈయన పైన కొన్ని అధిక ఆదాయం, కరప్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ చాలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఒక అలిగేషన్స్ పైన మేము మా డీజీ గారితో పర్మిషన్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ కేసు ఆర్సీఐ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఈరోజు సర్చెస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. దీంతో పాటు ఇంకా దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా సర్చెస్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈరోజు సర్చెస్లో భాగంగా సెర్చ్ చేసినప్పుడు మాకు దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్, ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదిరిగుట్టాల్లో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో, ప్లస్ ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్ ఇదైతే మీ ముందు ఉంది చూస్తున్నారు, అదొకటి. ఒక ఫ్లాట్ ఏమో కర్మాన్ ఘాట్లో ఉంది, ఇంకో ఫ్లాట్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. సో ఇది కాకుండా ఒక 10 ఎకరాలు 8 గుంటల ల్యాండ్, ఇది నల్లవెల్లి విలేజ్ ఆచారంలో ఉంది. అది కాకుండా ఒక 3 కార్లు, XUV 700, ఆల్కాజర్ కారు, హుండా i20 స్పోర్ట్స్ కారు, ఇలాంటివి ఒక 3 ఉన్నాయి. అవి కాకుండా 2 వీలర్స్ ఒక 3 ఉన్నాయి, దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ 2 యాక్టివాలు ఉన్నాయి. ఒక నెట్ క్యాష్ 4,38,000 వరకు అతని దగ్గర దొరికింది. అట్లాగే అతను బార్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళ సన్ పేరు పైన, అది దాదాపు 86 లక్షలు ఉంది. గ్లాస్మేట్స్ బార్ అనే ఒకటి ఇక్కడ నాదర్గుల్లో ఉంది. గ్లాస్మేట్స్ బార్ అని రెస్టారెంట్ అని చెప్పేసి దాంట్లో ఉంది. గోల్డ్ టోటల్గా 1 కేజీ 1140 గ్రాములు అనమాట. టోటల్ 1 కేజీ 140 గ్రాములు. దాంట్లో ఒక 46 తులాస్ వరకు గోల్డ్ ప్లెడ్జ్ చేస్తున్నాడు, 28 lakhs వరకు తీసుకున్నాడు. మిగతాది 680 గ్రామ్స్ గోల్డ్ ఇంట్లో మరియు లాకర్లో కలిపి మాకు దొరికిందండి. అది మేము సీజ్ చేసుకున్నాము. సో టోటల్ ఆల్ వర్త్ నియర్లీ 6,66 లక్షల వరకు వస్తున్నాయండి. ఇది ఆన్ రికార్డులో వచ్చింది. అయితే ఈ భూముల వాల్యూలు ప్లస్ ఫ్లాట్ వాల్యూలు అవన్నీ కూడా రిజిస్టర్డ్ వాల్యూ ఏదైతే ఉన్నాయో అవన్నీ. సో ఇంకా అన్అఫిషియల్గా మార్కెట్ వాల్యూ ప్రకారం మీకైతే ఐడియా ఉంటుంది. దాన్ని చాలా టైమ్స్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్ నియర్లీ ఒక 7 వరకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక లాకర్ ఉంది. అకౌంట్లో దాదాపు 8 లక్షల వరకు నగదు ఉందండి.